భారత్ ప్రతీకార దాడులతో వణికిపోతున్న పాకిస్తాన్ కరడుగట్టిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్కు భద్రతను కట్టుదిట్టం చేసింది. భారత్ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టి అతన్ని అంతమొందిస్తుందన్న భయంతో హఫీజ్కు పాక్ అత్యున్నత దళమైన ఎస్ఎస్జీ మాజీ కమాండోలతో భద్రత కల్పిస్తోంది. డ్రోన్లు, సీసీటీవీలతో లాహోర్లోని అతడి ఇంటిని ఐఎస్ఐ డేగకళ్లతో గమనిస్తోంది. అనుమతి లేకుండా ఎవరినీ అటు వెళ్లకుండా లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు పహారా కాస్తున్నారు. కరుడుగట్టిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ను భారత్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి మట్టుబెడుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ అని అనుమానాలున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం నిఘా సంస్థ ఐఎస్ఐ కలిసి హఫీజ్ సయీద్కు భద్రతను కట్టుదిట్టం చేసింది. లాహోర్లోని మొహల్లా జోహార్ సహా ఇతర నివాసాల వద్ద పాక్ సైన్యంలో అత్యున్నత దళం ఎస్ఎస్జీ మాజీ కమాండోలను మోహరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆయా ప్రాంతాలను నిరంతరం పాకిస్తాన్ సైనికులు పర్యవేక్షిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం ఎక్కువ జనాభా ఉండే మొహల్లా జోహార్ ప్రాంతం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాయి. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులతో పాటు ఐఎస్ఐ సిబ్బంది సైతం హఫీజ్ సయీద్ భద్రతా చర్యల్లో భాగమైనట్లు సమాచారం. హఫీజ్ ఇంటిపై నిరంతరం డ్రోన్లతో నిఘా ఉంచారు. 4 కిలోమీటర్ల పరిధిలోని రోడ్లలో హై రెజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అతడి ఇంటి సమీపంలో ఇతరుల డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ప్రజలనెవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. పహల్గాంలో దాడి చేసింది తామే అని ద రెసిస్టెంట్ ఫోర్స్ ఉగ్ర సంస్థ ప్రకటించినప్పటికీ కీలక సూత్రధారి మాత్రం హఫీజే అని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా హఫీజ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి $10 మిలియన్ బౌంటీని ప్రకటించింది. పాకిస్తాన్ మాత్రం హఫీజ్ను ఉగ్రవాద నిధుల కేసులో జైల్లో ఉంచామని చెబుతోంది. అయితే అతడి ఇంటినే సాంకేతికంగా పాకిస్తాన్ ఓ సబ్ జైలుగా మార్చినట్లు సమాచారం. సైన్యం, ఐఎస్ఐ పర్యవేక్షణలో హఫీజ్ ఆ ఇంట్లో హాయిగా జీవిస్తున్నాడు. హఫీజ్ ఇంటి ఉపగ్రహ చిత్రాలు సహా ఓ వీడియో ఇటీవల బయటకొచ్చింది. ఆ ఇంటి కాంపౌండ్లో 3 కీలక నిర్మాణాలు ఉన్నాయి. అతడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ఓ పెద్ద మసీదు, మదర్సాతో పాటు ఓ ప్రైవేటు పార్కు, ఇల్లు అందులో ఉన్నాయి.